మన దగ్గర ఉన్న మెరైన్ ట్యాంక్ అయితే క్లీన్ చేయకైతే చాలా రోజులైతే అయిపోయింది. మనం వేసే ఫీడ్ అయితే బాటంలో అయితే సెటిల్ బాటంలో ఉన్న ఫుడ్ని అయితే క్లీన్ చేయకపోతే మేజర్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఫ్యూచర్ ఫర్దర్ వీడియోస్లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. బ్యాక్ సంప్లో ఉన్న స్పాంజ్ కూడా అయితే క్లీన్ అయితే చేసేద్దాం. కొత్త స్పాంజ్ అయితే బాటంలో ఉన్న ఫుడ్ అయితే మన దగ్గర ఉన్న ఆక్సిజన్ పైప్ అయితే రిమూవ్ చేస్తున్నాను అనమాట. అండ్ డీప్గా అయితే క్లీన్ చేయకూడదు. అండ్ బాటంలో ఉన్న శాండ్ బెట్ని అయితే డీప్గా అయితే క్లీన్ చేయకుండా కదిలీయకుండా ఉంచాలన్నమాట. అండ్ మన దగ్గర ఉన్న బ్యాక్ సంప్లో స్పాంజ్ కూడా కొత్తదైతే వేస్తున్నా. అండ్ బాగా నియర్లీ 1 month పైన అయిపోతుంది ఇది కూడా క్లీన్ చేసేసి. అండ్ ఇప్పుడైతే కొత్త స్పాంజ్ కూడా తీసుకున్నాను. అండ్ దాని బ్యాక్ సంప్లో కూడా పెట్టాను. అండ్ ట్యాంక్కి సంబంధించిన వాటర్ టెస్ట్లు అయితే ఎట్లా చేస్తామో నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మన దగ్గర ఉన్న నీమోస్లో ఒక నీమో అయితే చనిపోయింది. అది కూడా నేను చేసిన తప్పు వల్ల.